ఈరోజు సీమ వంకాయతో మజ్జిగ పులుసుని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం సీమ వంకాయ తీసుకొని పైన చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఇవి ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసి ఇందులో పసుపు ఇవి మునిగేనాగా నీళ్లు యాడ్ చేసుకొని ఉడకబెట్టుకుందాము. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నూనె, పచ్చిమిరపకాయలు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి యాడ్ చేసుకొని శనగపిండి పచ్చి వాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారడానికి అలాగే వదిలేయండి. తరువాత ఒక 1/4 కప్పు దాకా ఫ్రెష్ పెరుగుని తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని విస్క్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఫ్రై చేసుకుని చల్లార్చిన శనగపిండి ఒక మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన సీమ వంకాయ ముక్కలు వాటర్తో సహా యాడ్ చేసుకొని కలుపుకొని ఉడికించుకొని ఇందాక బ్లెండ్ చేసిన పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకొని చల్లార్చిన తర్వాత ఇందులో మజ్జిగ, కొత్తిమీర ఆకులు యాడ్ చేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్